ఈ వీడియోలో మనం చందమామ 1952 ఏప్రిల్లో ప్రచురింపబడిన జివ్వి చెట్టు ఆత్మ కథ విందాం. 800 ఏండ్ల క్రితం విక్రమరాజపురంలో ఒక గొప్ప దేవాలయం ఉండేది. ఆ దేవాలయానికి 33 మండపాలు ఉండేవి. గోపురం మీది బొమ్మలు, గుడిలోపలి విగ్రహాలు కలిపి మొత్తం 33,333 స్వరూపాలు అని వాడుక. ఆ గుడి కట్టకముందు ఆ సమీపంలో ఒక బ్రహ్మాండమైన జువ్వి చెట్టు ఉండేది. ఆమడ దూరం వ్యాపించిన దాని నీడన చిన్నపిల్లలు ఆడుకునేవాళ్ళు. బాటసారులు అక్కడ విశ్రమించి అలసట తీర్చుకునేవారు. గ్రామ పెద్దలు తీర్పులు తీర్చేవారు. ఇలా ఉండగా వంతెన ఒకటి నిర్మించటానికి ఈ జువ్వి చెట్టు పడగొట్టమని రాజుగారి ఆజ్ఞ అయింది. ఆ ఊరిలోని ఆ జువ్వి చెట్టు సమీపాన సుధన్వుడనే ఒక రైతు ఉండేవాడు. 100 ఏండ్లు నిండిన ఈ మహావృక్షాన్ని కొట్టివేయటమా? ఎంతమంది జీవులకు ఇది అండగా ఉంటుంది? ఎన్ని ప్రాణులకు ఇది ఆనందాన్ని కలిగిస్తున్నది? ఇటువంటి దాన్ని కొట్టడానికి చేతులు ఎలా వస్తాయి? దీన్ని కొట్టవద్దు. దీనికి బదులు ఎంత కలప కావలిస్తే అంత మా తోటల్లోని చెట్లు కొట్టుకొని వినియోగించుకోండి అని అతడు రాజుకు మనవి చేసుకున్నాడు. రాజు సమ్మతించాడు. ఇంతటితో ఈ సమస్య ఆగిపోయింది. కొన్నాళ్ళ తరువాత ఒక సాయంకాలం సుధన్వుడు పొలం నుండి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా జువ్వి చెట్టు కింద త్రిలోక సుందరి అనతగిన ఒక చిన్నది కనపడింది. ఆమె అపురూప సౌందర్యానికి అతడు నివ్వేరపోయాడు. అతడు పలకరించుదామని అనుకుంటే అంతలో ఆమె అదృశ్యమైపోయింది. రాత్రి అంతటా అతనికి నిద్ర పట్టలేదు. చిత్రమైన ఈ చిన్నది ఎవరు? ఈ సమస్య అతని మనసును పూర్తిగా ఆవరించింది. మరునాడు మామూలుగా పొలం వెళ్ళాడు. కానీ పని తోచలేదు. సాయంకాలం ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ చిన్నది కనిపించింది. ఆశ్చర్యపోయాడు. సుధన్వ, నీ తాత తండ్రుల నుండి నిన్ను నేనెరుగదను. నీ కుటుంబం మంచి సాంప్రదాయం కలది. నీవు మంచి హృదయం కలవాడవు. ఒక్క వాగ్దానం చేస్తే నిన్ను పెళ్ళాడి నీ చరణదాసిగా ఉంటాను అని తన మనసు వెల్లడించింది. నేను చేయవలసిన ఆ వాగ్దానం ఏమిటో చెప్పు అన్నాడు సుధన్వుడు. అందుకామె, ఎన్నడూ నా పుట్టుక పూర్వోత్తరాలు నీవు ప్రశ్నించకూడదు. పని కలిగినప్పుడు నా అంతట నేనే చెబుతాను అన్నది. అతడు అంగీకరించాడు. వారికి వివాహమైంది. ఏడాది కల్లా పనస పండు వంటి ఒక బిడ్డడు పుట్టాడు. బిడ్డడికి 5 ఏళ్ళు వచ్చినాయి. అల్లారు ముద్దుగా పెరుగుతున్నాడు. ఇంతలో మునుపటిలాగానే మళ్ళీ రాజాజ్ఞ వచ్చింది. విక్రమరాజపురంలో ఒక గొప్ప దేవాలయం నిర్మించాలని, అందుకుగాను ఈ జివ్వి చెట్టు కలపే కావాలని, ఇందుకెవరు ఆటంకపరచవద్దని. పనివాళ్ళు వచ్చారు. పదునైన గొడ్డళ్ళు తెచ్చారు. చకచక చెట్లు కొట్టేస్తున్నారు. ఎన్నేళ్ల నుంచో కనుపండువుగా ఆ ప్రదేశమందు నివసిస్తూ ఎట్టి ప్రతిఫలము ఆపేక్షించకుండా లక్షలాది జీవులకు ఆశ్రయమిస్తూ ఆనందాన్ని చేకూరుస్తూ ఉండే ఆ మహావృక్షాన్ని తమ వాడి గొడ్డళ్లతో చకచక కొట్టివేస్తున్నారు. రాజాజ్ఞ అనటానికి ఎవళ్ళ వల్ల అవుతుంది? మరి కొన్నాళ్ళు గడిచాక ఒకనాటి రాత్రి చెట్టు కొట్టే శబ్దం వినిపించింది సుధన్వుడికి. భార్య వచ్చి అతని పక్కలోనే కూర్చొని ఉంది. కళ్ళ నీళ్లు కడవల కొద్దీ ఆమె చెక్కిళ్ళ పైన జారుతున్నాయి. సుధన్వ, ఇది కల కాదు సుమా. నేను చెప్పే మాటలు నమ్ము. నా మాట యందు గౌరవం ఉంచావు. ఈ 6 ఏళ్ల నుండి నా చరిత్ర అడగకుండా ఊరుకున్నావు. అయితే ఆ రహస్యం వెల్లడించవలసిన అవసరం ఇప్పుడు కలిగింది. నేను ఈ మహావృక్షం యొక్క ఆత్మను. నిన్ను చిరకాలం సేవించుకొని సుఖపెడదామనుకున్నాను. కానీ విధి విలాసం వేరుగా ఉంది. పనివాళ్ళు కొట్టే ఒక్కొక్క గొడ్డలి దెబ్బ చెట్టుకు కాదు, నా శరీరానికి తగులుతుంది. నేను భరించలేకుండా ఉన్నాను. నాకు కాలం సమీపించింది. ఇంకా కొంచెం సేపట్లో చెట్టు పడిపోతుంది. నేను చచ్చిపోతాను. చిట్టివాడి చేష్టలు కల్లారా చూడగలననుకున్నాను. కానీ నాకు ప్రాప్తం లేదు. నా పేరుగా వాణ్ణి జాగ్రత్తగా పెంచుకో. నీవు మంచి హృదయం కలవాడవు. నిన్ను దైవం కాపాడుతాడు. నాకు సెలవంటూ భర్త పాదాలకు భక్తితో నమస్కరించి అంతర్హితురాలయ్యింది. సుధన్వుడు లేచాడు. బిడ్డడు కూడా లేచాడు. తల్లి కోసం ఏడ్చి రాగాలు పెట్టాడు. పాపం తండ్రి ఓదార్చాడు. తండ్రి కొడుకులు చెట్టు ఉండే ప్రదేశం చేరుకున్నారు. అప్పటికప్పుడే పనివాళ్ళు చెట్టు కొట్టివేశారు. సంపద అంతా చిలిపివేసి గుట్ట వేశారు.
బ్రహ్మాండమైన మొండెం భూమి మీద పడి ఉన్నది. సుధన్వుడు కొడుకు ఆ దృశ్యం చూసి వలవలా ఏడ్చారు. వాళ్ళెందుకు ఏడుస్తున్నారో ఎవరికీ తెలియదు. పక్కనున్న నదిలోకి ఆ మాను దొర్లించుకుపోవాలి. 100 మంది కలిసి తోశారు. మాను కదల్లేదు. ఊళ్ళో అందరూ వచ్చి కదిలించారు. అది బెసగలేదు. పై గ్రామాల నుండి మహాబలశాలులు ఎంతోమంది వచ్చారు, ప్రయత్నించారు. లాభం లేకపోయింది. ఏమిటి విడ్డూరం? అందరూ తెల్లబోయారు. ఆ రాత్రి రాజుకు కల వచ్చింది. సుధన్వుడికి ఆ మహావృక్షానికి గల సంబంధం వెల్లడైంది. వెంటనే రాజు మేల్కొన్నాడు. చెట్టు కొట్టవద్దని సుధన్వుడు ఎందుకు ప్రాధేయపడ్డాడో ప్రజలకు తెలియజెప్పాడు. ఇప్పుడేమనుకుంటే ఏమున్నది? రాజు సుధన్వుడి క్షమాపణ కోరాడు. సుధన్వుని సలహాపైన అతి వైభవంగా పూజలు, ఉత్సవాలు జరిపించాడు. మాను మళ్ళీ కదిపి చూశారు. కదల్లేదు. అప్పుడు సుధన్వుడు బిడ్డడితో, నాయనా, అమ్మను పలకరించు తండ్రి. నీవంటే అమ్మకు ప్రాణం, నీ మాట కాదనలేదు అన్నాడు. తండ్రి కోరిన ప్రకారం అప్పుడు చిట్టివాడు మానుపై చేయి వేసి అమ్మ అమ్మ అని పిలిచాడు. ఆ వెంటనే మాను కదిలింది. వేల కొద్ది బలశాలులు మొటికరించలేని ఆ మాను చిట్టివాడు చేయి వేయగానే ఇట్టే కదలటం చూసి అక్కడ చేరిన వారంతా నిశ్చేష్టులై జలజల కన్నీరు కార్చారు. తరువాత ఆమె పేరుతోనే రాజు ఆ జువ్వి చెట్టు కలప ఉపయోగించి ఒక గొప్ప దేవాలయం నిర్మించాడు. విక్రమరాజపురంలో 800 ఏండ్ల క్రిందట 33 మండపాలతో 33,333 విగ్రహాలతో వెలిసిన ఆ గొప్ప దేవాలయం ఇదే. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.